జేడీ లక్ష్మీనారాయణ గారి కొత్త పార్టీ. సో ఏ పార్టీకి నష్టం ఈ పార్టీ వల్ల? అయితే ఈ పార్టీ నష్టం లాభం మాట్లాడబోయే ముందండి, ఇప్పుడంతా చిన్న చిన్న రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా హై మెజారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? ఖచ్చితంగా ఉంటుందా? మీకు నేను చెప్తున్నాను గారు, 500, 1000, 1500 మెజారిటీలతో ఉండదండి. ఏది వస్తే సాలిడ్ మెజారిటీసే వస్తాయి. మేజర్ అన్ని నియోజకవర్గాల్లో, మేజర్ ప్లేసెస్. అవునా? మేజర్ ప్లేస్. ఓకే. 175 నియోజకవర్గాల్లో. సో మరి ఇట్లాంటి పార్టీలు చాలా ఉన్నాయి. జేడీ గారి కావచ్చు, రకరకాల పార్టీ అని ఉంది, ఇంకో పార్టీ ఉంది. ఎన్ని ప్రజల మూడ్ ఒక్కసారి మారిన తర్వాత మనం ఇంకా ఇన్ని పార్టీలు అన్ని పార్టీలు ఏం చూడాల్సిన పని లేదండి. వెళ్ళిపోతాయి. అయితే జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ మూలన ఉపయోగమా లేకపోతే నష్టమా లాభమా అనే దానికంటే ముందు జనాలు ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటిది నమ్మటం అనేటువంటిది జయప్రకాష్ నారాయణ గారిని చూసినప్పుడు కొంతమంది అనుకున్నారు, ఏదో మార్పు వచ్చేస్తుంది, దీన్ని ఏదో మనకు అవుతుంది. ఆయన ప్రస్థానం చూసిన తర్వాత కొత్త వాళ్ళు వెంట వెళ్ళాలంటేనే పాత వాళ్ళు భయపడుతున్నారు. ఏమవుతుందంటే జేడీ లక్ష్మీనారాయణ గారు అనే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన దీని నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆకాశం అంత ఎత్తులో జనానికి కనిపించాడు. నిలువెత్తు నిదర్శనం ఈయన నిజాయితీకి అనేటువంటి దాంట్లోకి చాలామంది అడ్మైర్ చేశారు, చాలామంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు, చాలా రకరకాల స్పీచెస్ ఇచ్చాడు, చాలా బాగా ఉన్నతంగా చేశారు. కానీ ఎప్పుడైతే అలాంటి వ్యక్తి ఒక పార్టీలో జాయిన్ అయ్యాడో, దేంట్లో మన జనసేనలో జాయిన్ అయ్యారు, వైజాగ్ నుంచి పోటీ చేశారు, 2 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, 2 లక్షల పైన విశాఖవాసులు వాళ్ళకి ఓట్లు వేశారు ఆయనకి. అంటే నీ మీద నమ్మకం పెట్టుకున్నారు, నువ్వు ఒక ఇంటలెక్చువల్గా నిన్ను భావించారు. అయిపోగానే పార్టీ ఎప్పుడైతే దారుణంగా ఓడిపోయిందో భక్తు రాజకీయ నాయకుల్లాగా దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయి తర్వాత ఈ ఎన్ని పార్టీలు వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, వీళ్ళు నన్ను పిలుస్తున్నారు, దాంట్లోకి వెళ్తానా దీంట్లోకి వెళ్తానా, చివరిలో అంటే భక్తు రాజకీయ నాయకుల్లాగా ఆయన వ్యవహరించడం మొదలుపెట్టాడు. దాంతో ఏంటంటే జనంలో ఆయన ఉన్నటువంటి ఇమేజ్ అనేటువంటిది అమాంతం పాతాళాల్లోకి పడిపోయింది. ఈ మాట అంటానికి నేను బాధతోటే చెప్తున్నాను. ఓకే. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలాగా కనిపించిన మనిషి ఇవాళ ఇన్ని విన్యాసాలు చేసి ఇప్పుడు నేను పార్టీ పెడుతున్నాను అనేటప్పటికి ఏమవుతుందంటే అది ఎవరినో మేలు చేయడానికి పెడుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ మీరు పార్టీ పెట్టాలనుకుంటే 2 ఏళ్ల ముందు పెట్టాలి. ఇవాళ ఎన్ని రోజుల్లోకి వచ్చిన ఎలక్షన్స్? అవును, అదే అంతే కదా. నిండా 2-2.5 నెలలు లేకుండానే ఒక పార్టీ పెడుతున్నారంటే మీరు నిజాయితీగా పెట్టినా కానీ మీ నిజాయితీని శంకించేటువంటి రోజులు ఉన్నాయి. ఓకే. ఎవరికో కనీసం ఇప్పుడు మీరు అన్నట్టు నెక్ టు నెక్ ఫైట్ లో ఉన్నప్పుడు ఒక 1%, 1.5% క్యాస్ట్ బేసిస్ మీద ఈయన చీల్చుకున్నా కూడా అదే అవుద్దండి, జరగదండి. అదే అందుకే అడిగాను ఏ పార్టీకి అని చెప్పి. ప్రజలు చాలా విఘ్నులండి. జనరల్గా ఏమంటున్నారంటే ఇది అధికార పార్టీకి పనికొస్తుంది, ఎందుకంటే ఆయన కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కాపులంతా కూడా మనకి పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారేమో, ఆ సెక్షన్ మనం ఓపెన్ గానే మాట్లాడుకుందాం, దీంట్లో దాగుడు మొత్తలే ఉంది కాబట్టి అది చేయటానికి ఆయన చేశాడు అనేటువంటిది చాలా మంది అంటున్నమాట. మరో పక్క వంగవీటి ఫ్యామిలీకి సంబంధించి ఆమంతనాలు కావచ్చు, ఇవన్నీ క్యాస్ట్ బేస్డే కదా. అయితే వంగవీటి పేరు మీరు ఎత్తారు కాబట్టి వంగవీటి రాధానండి నేను అప్రిషియేట్ చేసే కొద్దిమంది పొలిటీషియన్స్ లో రాధా ఒకటి. ఎందుకంటే క్లారిటీ, వాళ్ళ తండ్రిని చంపింది ఒక కులం అనేటువంటిది ముద్ర వేసేశారు, ఒక పార్టీ అని ముద్ర వేశారు. అతను కూడా కొన్నాళ్ళు అది నమ్మాడు. నమ్మిన తర్వాత తనకు వచ్చిన మెచ్యూరిటీ తోటి జరిగినటువంటివన్నీ గమనించిన తర్వాత అతని మీద ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఇప్పుడు ఎందుకంటే కొడాలి నాని అతను చాలా అత్యంత ఆప్తులు, మరి 5 సంవత్సరాలు అధికారం ఉండి కూడా ఆ పార్టీ వాళ్ళు రమ్మన్నా కూడా అతను వెళ్లకుండా ఒకే దీని మీద నిలబడ్డాడంటే ఏంటంటే అతనికి చాలా క్లారిటీ ఉంది. అతన్ని లాగటానికి వీళ్ళు ఏంటంటే మళ్ళీ క్యాస్ట్ కార్డు, అక్కడ క్యాస్ట్ కార్డు వాటి దాంట్లో నుంచి చీల్చాలనేటువంటి పద్ధతిలోనే జరుగుతుంది. ఆయన శీలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ గారికి దాపురించింది. ఎందుకంటే రామారావు లాంటాడే 9 నెలల ముందు పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అనేది ప్రపంచ చరిత్రలోనే మళ్ళీ ఇవాటి వరకు రికార్డ్ బ్రేక్ అవ్వాలి. కానీ మీకు బోలెడంత టైం ఉన్నప్పటికీ కూడా మీరు వివిధ పార్టీలను ట్రై చేసి చివరికి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే పథకాలను కొన్నిటిని పొగిడి, ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల తరపున ఉన్నప్పుడు జరుగుతున్న ఇబ్బందిని మీరు గమనించాలి. నాడు నేడు ప్రోగ్రాం బ్రహ్మాండం అన్నారు, ఎలా బ్రహ్మాండం అవుతుంది? ఇంత ఇంటెలెక్చువల్ ఆ మాట మాట్లాడటం ఏంటి? అంటే బిల్డింగ్లకు రంగులు వేసేసి టైల్స్ మార్చేస్తే
అది బ్రహ్మాండం అవుతుందా? నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నాను. 5 సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు, రిటైర్ అయిన టీచర్లకు రీప్లేస్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, లేకుండా బ్రహ్మాండంగా ఎలా అవుతుందండి? ఓకే, ఇక్కడే నాదో ప్రశ్న అండి. ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అప్పుడు ట్యాబ్లు ఇవ్వటం జరిగింది. ఓకే, అది కొంచెం రచ్చ అయింది. పిల్లలకి ట్యాబ్లు ఇచ్చింది కూడా వీళ్ళు తప్పు పడుతున్నారని చెప్పేసి దాని మీద రియాక్ట్ అయ్యారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చారు, మీరు మరి ఆ పిల్లలకి ట్యాబ్లు ఇస్తే తప్పేంటండి? ఉంటుందా తప్పు? అంటే ఇక్కడ 2 రకాలు ఉందండి. దేనికైనా సరే, మీరు కూడా అనుభవజ్ఞులు, చాలా రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. ప్రతిదానికి కూడా కత్తికి 2 వైపులా, అంటే ఒక నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగా బొమ్మ బొరుసు, మంచి చెడు 2 ఉంటాయి. ఓకే, అయితే మీరు ఇచ్చిన పర్పస్ ఏంటి, వాళ్ళు దేనికి వాడుతున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నంబర్ 1, మీరు బైజూస్ అని ఒకళ్ళని తీసుకొచ్చారు, అసలు అద్భుతాలు జరుగుతాయి, పిల్లల జీవితాలనే మార్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంతమందికి ట్యాబ్లు ఇచ్చారు, చేశారు. ఏం జరిగింది? ఆ బైజూస్ అనేవాడే వాళ్ళు డోల్డమ్స్లోకి వెళ్ళిపోయి ఐపీ పెట్టే పరిస్థితి వచ్చింది. తర్వాత మీరు చెప్పేటువంటి టీచర్లకి నాలెడ్జ్ లేకుండా, గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో నేను, ఎందుకంటే మీరు అన్నారు ఎడ్యుకేషన్ ఫీల్డ్, నాకు 72లో మా నాన్నగారు స్కూల్ స్టార్ట్ చేశారు, ఇప్పటికి నేను దానికి కరెస్పాండెంట్. ఓకే, మీకు టీచర్స్, ట్రైన్డ్ టీచర్ లేకుండా, మీరు ప్రాపర్గా ట్యాబ్ యూటిలైజేషన్ లేకుండా, దాంట్లో సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయకుండా, చేసినటువంటి సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకుండా మీరు ట్యాబ్ ఇస్తే ఏంటంటే అది అలంకారప్రాయంగా మిగులుతుంది. నంబర్ 1. రెండోది, ఇవాళ 7-8 ఏళ్ల పిల్లలు కూడా బ్రౌజ్ చేస్తున్నారు నెట్. దాంట్లో పేరెంట్స్ గైడెన్స్ లేకపోతే టీచర్స్ గైడెన్స్లోనే మీరు బ్రౌజ్ చేస్తే, మీరు చూడాల్సిన వెబ్సైట్స్ మిగతా వాటి వరకే చూసి నాలెడ్జ్కి ఉపయోగించుకుంటే పర్వాలేదు. కానీ రాంగ్ వెబ్సైట్స్ కనుక ఒక్కసారి వాళ్ళు వెళ్ళి చూసి అలవాటు పడ్డారంటే ఏమవుతుందంటే అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది ఆ వయసులో. ఓకే, మీరు ఇచ్చిన పర్పసే పాడైపోయేటువంటి అవకాశం. ఇప్పుడు ఆ ట్యాబ్లో ఆ ఆప్షన్ లేకపోతేనండి, ఆప్షన్ లేకుండా చేసినా కూడా ఇవాళ మన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కదా, అంతేనా? మీరు దాన్ని 2 నిమిషాల్లో దీన్ని మార్చేస్తాం, డీకోడ్ చేస్తాం. ఓకే ఓకే. అందుకని ఈవెన్ అంటే అఫ్ కోర్స్ మీరు అనొచ్చు అది లేకపోతే పాడైపోవట్లేదా, చాలు వాడు సెల్ ఫోన్ ఉన్నా కానీ అన్ని చేసేస్తున్నారు. అవును, కానీ ఏంటంటే ద వెరీ పర్పస్ ఆఫ్ గివింగ్ ట్యాబ్స్ మీకు కాంప్రమైజ్ అవుతుంది అక్కడ. ఎందుకు పేరెంట్సే దూరంగా ఉంచుతున్నారు కదా మరి వాటికి. మరి ఎందుకంటే మనం చాలా వీడియోస్ చూస్తున్నాం, నెలల పసికందు కూడా మీకు ఆ సెల్ ఫోన్ వాడి మొహం దగ్గర నుంచి తీసేస్తే వాడు గోల్ చేస్తున్నాడు. అవును, భోజనం చేసేటప్పుడు. మనం ఏంటంటే పిల్లల్ని చేసే పెంచే ఓపిక లేక వాడికి సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే వాడు పడి ఉంటాడు కదా అనుకుంటే, అది పోయే కొద్దీ చాలా ప్రమాదం. అందుకని ఏంటంటే ఇవ్వటాన్ని మనం పూర్తిగా తప్పుపట్టడానికి లేదు. మంచి ఉద్దేశంతో ఇచ్చుండొచ్చు, కానీ ఇచ్చేసా మన పని అయిపోయిందని కాకుండా పర్యవేక్షణ ఉండాలి. దాన్ని దేనికి వాడుతున్నారు, స్కూల్లో ఉంటే టీచర్ల పర్యవేక్షణ ఉండాలి, ఇంట్లో కనుక వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. అది అసాధ్యంగా సార్, అంతమందిలో అది అసాధ్యమే. అది ఎలా కుదురుతుంది? మీకు మంచి కంటే కూడా చెడు. ఇప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో మీరు చేసుకోగలిగితే ప్రపంచం అంతా చేతిలో ఉంది, కానీ యూత్ లో ఎంతమంది దాన్ని పాజిటివ్ దీనికి వాడుతున్నారు చెప్పండి. ఓకే, చాలా మంది వరకు 70 to 80% దాన్ని వేరే పర్పస్కి వాడుతున్నారు. వాడినప్పుడు ఏంటంటే ద వెరీ పర్పస్ ఏదైతే ఉందో అది అక్కడ కాంప్రమైజ్ అవుతుంది. అందుకని ఏంటంటే ట్యాబ్ ఇవ్వటాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ కూడా 80% పనికి రాకుండా పోతుంది. ఎప్పుడైనా దేంట్లో అయినా చూడండి మీరు, ఏ విషయంలో అయినా సరే. బైజూస్ అనేటువంటిది చాలా పెద్ద, అంటే చూడటానికి చాలా బాగా ఏదో ఉద్ధరించడానికి చేసినట్టు ఉంటుంది, కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం లోపల జరిగేటువంటిది గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం ఏమీ ఉండలేదు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఇవాళ మీరు ఏ గవర్నమెంట్ స్కూల్లో కన్నా వెళ్ళండి, 80 to 90% గవర్నమెంట్. ఆ మాటకు వస్తే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా 8th క్లాస్ పిల్లాడికి కూడా మీరు కరెక్ట్గా ఆల్ఫాబెట్స్ రాయటం కానివ్వండి, లేకపోతే తెలుగులో ఉన్నటువంటి ఒత్తులు గుణింతాలు ఏవైతే ఉన్నాయో అవి రావట్లేదు వాడికి. ఒక పేరా తెలుగులో తప్పులు లేకుండా రాయమంటే వాడి వల్ల కావట్లేదు, ఎందుకంటే నేను తెలుగు మీడియం ఎత్తేసానన్నారు. పోనీ ఇంగ్లీష్ అన్నా రాస్తావా అంటే అది రావట్లేదు. ఇవాళ విద్యా వ్యవస్థని తెలియకుండానే ఎంత నాశనం చేసేసారంటే. అలాగే వైద్యాన్ని మేమేదో చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు, ఏదో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ పథకం అన్నారు, దాన్ని జేడి లక్ష్మీనారాయణ గారు బ్రహ్మాండంగా ఎత్తేసారు. మన జేపీ గారు కూడా, జయప్రకాష్ నారాయణ గారు కూడా అది అత్యుత్తమమైనటువంటిది అన్నారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, మర్చిపోయారు లేకపోతే మాట్లాడటానికి ఇబ్బంది మాట్లాడలేదు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం బిళ్ళల్లో ఉండలేదు,
బ్యాండేజ్లు ఉండలేదు, ఇంజెక్షన్స్ ఉండలేదు, మెడిసిన్స్ లేకుండా, ఇవేమీ లేకుండా మీరు ఎన్ని చేసి ఉపయోగం ఏంటి? బేసిక్ కదా. ఇదే జయప్రకాష్ నారాయణ గారు 1-to-1 మేము మాట్లాడేటప్పుడు ఒకసారి చెప్పారు, ఏమండి మనం ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు కట్టడం అంటే ఇంతకంటే నవ్వులాట ఇంకోటి ఉండదు. ఇదే డబ్బుతోటి ప్రతి జిల్లా హాస్పిటల్ మీరు ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా చేయండి, 100 కోట్లు ఖర్చు పెట్టి. కడుపు నొప్పి దగ్గర నుంచి గుండె ఆపరేషన్ దాకా జరిగేటువంటి ఏర్పాటు చేయండి. అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్కి లక్షల జీతాలు ఇస్తూ డాక్టర్లను పెట్టి ఆరోగ్యశ్రీ తీసుకెళ్లి మీరు 100 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం అంటే అంతకంటే ఫన్నీయెస్ట్ థింగ్ లేదు. కానీ ఆ మాట అనే పరిస్థితి లేదు ఇవాళ. ఆ మాట అంటే ప్రజలు హర్ట్ అయిపోతున్నారు. మాకు కార్పొరేట్ వైద్యం దగ్గరికి వచ్చితే మీరు కాదంటారా అనేటువంటిది విమర్శ వస్తూ ఉంది. కాబట్టి ఇష్టం లేకపోయినా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఒక వ్యవస్థని దాంట్లోకి తీసుకెళ్ళిపోయాం మనం. అట్లా కాకుండా మీరు మనం ఇందాక అనుకున్నట్టు ప్రతి జిల్లా హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ చేయండి. అవును, చేస్తే ఇంకా అసలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంది. కరెక్ట్. ఇవి చేయకుండా ఏం చేస్తున్నారంటే పై మెరుగులు చేసేసి విద్యా వ్యవస్థ మేము బాగు చేసాం, వైద్య రంగాన్ని బాగు చేసాం అంటే ఇది మాటలకే పరిమితం అవుతుంది, కానీ గ్రౌండ్ రియాలిటీకి అది రావట్లేదు.